ప్రాజెక్ట్ ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అంటే పేదల ఇల్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడం ఇందిరమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మేము చేస్తున్నాం. తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు, నాయకులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లకు అండగా ఉండడానికి వాళ్ళని ఇళ్ళ కూర్చే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మా ప్రాణాలు తీసినాకనే ఇల్లు కూర్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అటువంటి స్థాయిలో కిషన్ గారు వచ్చిన వెంటనే వారి నేతృత్వంలో ప్లాన్ చేస్తున్నాం. మేము ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనతో, ఒక మనసున్న ఆలోచనతో ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనసును పక్కకు పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. హైడ్రా విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఇలా ప్రజల కూడా అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలను మీరు కట్టుకుని నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది. అరే కూల్చాల్సిన ఫామ్ హౌలు మాత్రం కూల్చారు, కూల్చాల్సిన ఫామ్ హౌలు కూల్చారు. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందని మేము అనుకున్నాం. కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదోళ్ళకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాలి. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మా ఏం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని వాళ్ళు కూల్చింది, అది పైసలు చంపింది. ఇలా హైడ్రా పేరుతో చేస్తారు, ఇలా మెల్లంగా దీన్ని క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, వాడిని వట్టే క్లోజ్ చేయరు. వీడిని పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీకి పైసలు పంపాలి.